పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ అదిరే శుభవార్త అందించింది కేంద్రం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో డిజిటల్గా పెద్ద మార్పులు రాబోతున్నాయని తెలిపింది. కొత్త ఐటీ సిస్టమ్ ఈపీఎఫ్ఓ 3.0 త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కొత్త ఐటీ సిస్టమ్ అందుబాటులోకి వస్తే 9 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ఏడాది మే లేదా జూన్ నెల నాటికల్లా కొత్త వర్షన్ ఈపీఎఫ్ఓ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఇంటర్వ్యూలో కొత్త ఐటీ సిస్టమ్ గురించి కీలక వ్యాఖ్యలు వెల్లడించారు. ఈపీఎఫ్ఓ కొత్త వెర్షన్ 3.0తో సర్వీసెస్ మరింత సులభతరం అవుతాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ల నుంచి డిపాజిట్ల కరెక్షన్లు, ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈపీఎఫ్ఓను ఉద్యోగులకు అనుకూలంగా, సమర్థంగా తీర్చిదిద్దడమే ఈ కొత్త మార్పుల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, ఆఫీసుల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. కొత్త టెక్నాలజీ ద్వారా సెటిల్మెంట్లు వేగంగా అవుతాయని, దీని ద్వారా డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో వేగంగా జమ అవుతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలు ఈపీఎఫ్ఓ వద్ద ఉన్నట్లు చెప్పారు. ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు 8.25% వడ్డీని అందిస్తోందని చెప్పారు. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంకు ద్వారానైనా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా 78 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మరోవైపు అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలన్నింటినీ ఏకీకృతం చేయనున్నట్లు తెలిపారు.